మనందరి జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? మనకి చాలా విషయాలు తెలుసు. స్ట్రెస్ అంటే ఏంటో తెలుసు. కోపం ఎప్పుడు వస్తుందో తెలుసు. హ్యాపీనెస్ అంటే ఏంటో కూడా తెలుసు. కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు మౌనంగా ఉండగలమా? కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలమా? ఇక్కడ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అందుకే కృష్ణుడి అధ్యాయంలో జ్ఞానం మరియు విజ్ఞానం ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తెలుసుకోవడం ఒకటి, అనుభవంతో అర్థం చేసుకోవడం మరొకటి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ టు లైఫ్. ఇంతకు ముందు చాప్టర్ ధ్యాన యోగంలో మనం మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. రియాలిటీని అర్థం చేసుకోవడం అండ్ మన జీవితం వెనకాల ఉన్న అసలైన సత్యం. కృష్ణుడు ఎలా అన్నాడు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ తదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వెత్తి తత్వతః. అంటే వేలల్లో కొంతమంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు, అంటే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన వాళ్ళలో కూడా కొంతమంది మాత్రమే నా అసలైన సత్యాన్ని అర్థం చేసుకుంటారు. మనం ఎప్పుడు కొన్ని వాటి కోసం పరిగెడుతూ ఉంటాం. అవేంటో తెలుసా? మనీ కోసం, కెరీర్ కోసం, కంఫర్ట్ కోసం, రికాగ్నిషన్ కోసం, అంటే గుర్తింపు కోసం. కానీ ట్రూత్ కోసం వెతికే వాళ్ళు చాలా రేర్. నేను ఎవరు? ఈ జీవితానికి అర్థం ఏమిటి? ఈ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు చాలా తక్కువ. మనిషి బయట ప్రపంచం గురించి తెలుసుకుంటాడు, కానీ తన లోపల జరిగే ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ట్రై చేయడు. ఇదే కృష్ణుడు చెప్పే మొదటి సత్యం. మనిషికి కనిపించే ప్రపంచం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ ఒకే దైవశక్తి రూపాలు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మాయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంటే కృష్ణుడు చెప్పాడు, అర్జున, నాకంటే పైగా ఇంకేమీ లేదు. ఈ జగత్తు మొత్తం నాతోనే కలిసిపోయి ఉంది, దారం మీద ముత్యాలు లాగా. ముత్యాల దండలో మనకి దారం కనపడదు, కానీ ముత్యాలు మాత్రమే కనిపిస్తాయి. ఎలక్ట్రిసిటీ అనేది మనకు కనపడదు, కానీ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, మొబైల్ ఛార్జింగ్ కూడా అవుతుంది. అలాగే కృష్ణతత్వం కూడా. మనిషి వస్తువును మాత్రమే చూస్తాడు, కానీ వాటి వెనక ఉన్న శక్తిని గమనించడు. కృష్ణుడు చెప్పాడు, నేచర్కి 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి అపరా ప్రకృతి అండ్ 2 పరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే లోవర్ నేచర్, అంటే భౌతిక ప్రపంచం, బాడీ, మ్యాటర్, మైండ్ అండ్ ఈగో. పరా ప్రకృతి అంటే హయ్యర్ నేచర్, అంటే కాన్షియస్నెస్, అంటే స్పృహ, అవేర్నెస్ అంటే అవగాహన, అండ్ లైఫ్ ఫోర్స్ అంటే జీవశక్తి. మన బాడీ ఒక కార్ లాంటిది, కాన్షియస్నెస్ ఒక డ్రైవర్ లాంటిది. కార్ ఎంత కాస్ట్లీ అయినా డ్రైవర్ లేకపోతే యూజ్లెస్. అలాగే మనిషికి డిగ్రీలు ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, సక్సెస్ కూడా ఉండొచ్చు, బట్ అవేర్నెస్ అనేది లేకపోతే ఎన్ఆర్ అనేది ఎంటీ. మనిషిని బంధించేది సిచ్యువేషన్ కాదు, మాయ. కృష్ణుడు చెప్పాడు, ఈ మాయని దాటడం చాలా కష్టం, కానీ నా సత్యాన్ని ఆశ్రయించేవాడు ఈ మాయని దాటగలడు. ఇక్కడ మాయ అంటే ఇల్యూజన్ కాదు, మిస్అండర్స్టాండింగ్. టెంపరీని పర్మనెంట్గా భావించడం, మనీని సెక్యూరిటీగా, పొజిషన్ని ఐడెంటిటీగా, అప్రూవల్స్ని హ్యాపీనెస్గా, కంపారిజన్ని మోటివేషన్గా. ఇవన్నీ మాయా ట్రాప్స్. మనిషి వస్తువులను ప్రాసెస్ చేయడు, వాటికి బానిస అవుతాడు. రియలైజ్ అయ్యేవాళ్ళు ఎందుకని అంత అరుదుగా ఉంటారు అంటే, మనిషిని బ్లైండ్ చేసేది ఇగ్నోరెన్స్ కాదు, డిజైర్స్, అటాచ్మెంట్స్, ఈగో అండ్ డిస్ట్రాక్షన్స్. మైండ్ ఎప్పుడు బయటే తిరుగుతుంది, కానీ లోపల చూడదు. ఇక్కడ ఒక హార్డ్ ట్రూత్ ఏంటో తెలుసా? మనిషి ప్రపంచం గురించి తెలుసుకుంటాడు, కానీ తన గురించి తను తెలుసుకోవడానికి భయపడతాడు. భక్తి అంటే బ్లైండ్ బిలీఫ్ కాదు, రియాలిటీ మీద ట్రస్ట్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ మీద యాక్సెప్టెన్స్. జీపీఎస్ మీద ట్రస్ట్ పెట్టి ఎలా అయితే లొకేషన్ రీచ్ అవుతామో, అలాగే లైఫ్ నావిగేషన్కి కృష్ణుడి క్లారిటీ మీద ట్రస్ట్ పెట్టాలి. జ్ఞానం మైండ్ని ఫీల్ చేస్తుంది, కానీ విజ్ఞానం జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. తెలుసుకోవడం అనేది కంఫర్ట్, కానీ అర్థం చేసుకోవడం అనేది మేల్కోవడం. మనం కృష్ణుడి గురించి చాలా తెలుసుకుంటాం, లైక్ స్టోరీస్ రూపంలోనో, లేదా ఇమేజెస్ రూపంలోనో, లేదా మైథాలజీ ద్వారానో. కానీ కృష్ణుడి తత్వం గురించి నిజంగా అర్థమైతే మనలో ఉన్న ఫియర్ తగ్గుతుంది, ఈగో డిజాల్వ్ అవుతుంది, కంపారిజన్స్ వీక్ అవుతాయి, మైండ్ కామ్ అవుతుంది. జ్ఞానం సమాచారం మాత్రమే ఇస్తుంది, కానీ విజ్ఞానం మనకు ఒక స్వేచ్ఛనిస్తుంది, ఇన్నర్ స్టెబిలిటీ ఇస్తుంది, మన లైఫ్కి ఒక క్లారిటీ ఇస్తుంది. తెలుసుకోవడం మన పని, అర్థం చేసుకోవడం చైతన్యం పని. నెక్స్ట్ చాప్టర్ అక్షర బ్రహ్మయోగం, శాశ్వత సత్యం గురించి చెప్దాం. ఫస్ట్ లైఫ్తో మన ప్రయాణం ఇలాగే కొనసాగిద్దాం. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.